సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జనరేటివ్ ఏఐతో నవతరంగం అనే అంశం చూద్దాం. మానవుల్లా ఆలోచించగలిగే శక్తి జనరేటివ్ ఏఐకి ఉంది. సంక్లిష్టమైన పనుల్ని మనుషుల కంటే 100 రెట్లు వేగంగా చేయగల అధునాతన సాంకేతికత అది. మెరుగైన జీవన ప్రమాణాలకు స్వచ్ఛమైన నీరు, విద్యుత్ వెలుగులు ఎంత కీలకమో, ఆవిష్కరణ, విద్య, వ్యక్తిగత అభివృద్ధికి జెన్ ఏఐని ఉపయోగించుకునే సామర్థ్యము నేడు అంతే ముఖ్యంగా మారింది. కృత్రిమ మేధ మన రోజువారీ జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. ఉదాహరణకు మీరు సిరి లేదా గూగుల్ అసిస్టెంట్ లాంటి వాయిస్ అసిస్టెంట్ను ఉపయోగించి ఈరోజు వాతావరణం ఎలా ఉంది అని అడిగితే ఏఐ మీ ప్రశ్నను అర్థం చేసుకుని సమాధానం ఇస్తుంది. అలానే మీరు కంప్యూటర్ కానీ మొబైల్ ఫోన్లో కానీ పదాలను టైప్ చేస్తూ తప్పు చేస్తే అక్షర దోషాలను ఎత్తి చూపడం లేదా ఆటో కరెక్ట్ ద్వారా దాన్ని సరిచేయడం చేస్తుంది. మీరు ఫోన్లో యూట్యూబ్లో మీకు నచ్చిన వీడియోలు చూసినప్పుడు ఏఐ వాటిని గుర్తించి మీకు నచ్చే ఇతర వీడియోలను సిఫారసు చేస్తుంది. అలాగే గూగుల్ మ్యాప్స్ లాంటి నావిగేషన్ యాప్లు కూడా మీకు అత్యంత సులభమైన దారి చూపించడం కూడా ఏఐ పుణ్యమే. ఇవన్నీ సాధారణ ఏఐ మన నిత్య జీవితంలో చేస్తున్న పనులు. అయితే ఇప్పుడు ఈ సాంకేతికత మరొక అడుగు ముందుకు వేసింది. సాధారణ ఏఐలో ఒక పాయ మరింత అభివృద్ధి చెంది జనరేటివ్ ఏఐగా ఏర్పడింది. ఈ జెన్ ఏఐ అనేది ఒక ప్రత్యేకమైన సృజనాత్మక మేధస్సు. ఉదాహరణకు మీరు జెన్ ఏఐకి ఒక రాజుగారు 7 కొడుకుల కథ అనే అంశం ఇచ్చి కథ రాయమంటే చిటికెలో ఒక కథని సృష్టించగలదు. మీరు చిత్రాన్ని వెయ్యాలని అడిగి కొన్ని సూచనలు చేస్తే మీకు కావలసినట్లుగా ఒక అందమైన బొమ్మను గీయగలదు. మీరు కొత్త పాట రాయాలనుకుంటే జెన్ ఏఐ మీకు ఆసక్తి ఉన్న సంగీత శైలుల ఆధారంగా ఒక కొత్త పాటను సృష్టించగలదు. సాధారణ ఏఐకు జెన్ ఏఐకు తేడా చెప్పాలంటే సాధారణ ఏఐ అనేది ఒక తెలివైన రోబో లాంటిది. ఇది మనం ఇచ్చిన సూచనలు పాటిస్తూ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది, గణిత సమస్యలు పరిష్కరిస్తుంది, సినిమాలు సూచించడం వంటి నిర్దిష్ట పనులు చేస్తుంది. కానీ సొంతంగా ఆలోచించి కొత్తగా దేన్ని సృష్టించలేదు. జెన్ ఏఐ మాత్రం చాలా క్రియేటివ్ రోబో లాంటిది. ఇది చూసి నేర్చుకున్న వాటిని ఉపయోగించి కొత్త విషయాలను సృష్టించగలదు. స్థూలంగా చెప్పాలంటే సాధారణ ఏఐ మనం ఇచ్చిన విషయాలను పాటిస్తూ పనిచేస్తే జెన్ ఏఐ తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి కొత్త విషయాలను సృష్టిస్తుంది. అంటే సాధారణ ఏఐ పాత వంటగాడు లాంటిది. తనకు ఇప్పటికే తెలిసిన వంటకాలను మాత్రమే తయారు చేయగలదు. మీరు ఈ చెఫ్కు చికెన్, మసాలాలు, బియ్యం, పంచదార ఇస్తే బహుశా ఈ దినుసులతో ఎలాంటి వంటకం సాధ్యం కాదు అని ఏఐ చెప్తుంది. అయితే జెన్ ఏఐ మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియని కొత్త తీపి వంటకాన్ని తయారు చేస్తుంది. అసలు కృత్రిమ మేధ అనే భావన మొదట 1950ల మధ్యలో శాస్త్రజ్ఞులు ఊహించారు. 1956లో జరిగిన డార్ట్మౌత్ సదస్సులో కృత్రిమ మేధస్సు అనే పదం పుట్టింది. అప్పటి నుండి కంప్యూటర్లు మానవ మేధస్సు చేయగలిగిన పనులు చేయగలవని కళ్ళు కండం మొదలయ్యింది. 1980వ దశకంలో కొన్ని కొత్త కంప్యూటర్ ప్రోగ్రాంలు ఏఐ రంగంలో కొంత అభివృద్ధిని తీసుకువచ్చినప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఉదాహరణకు ఏఐకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన పెద్ద డేటా సెట్లు అందుబాటులో లేకపోవడం, అభివృద్ధికి కావలసిన కంప్యూటర్ సామర్థ్యం తక్కువగా ఉండటం, వీటి వల్ల ఏఐ అభివృద్ధి నెమ్మదించింది. ఈ కారణంగా ఈ కాలాన్ని ఏఐ శీతాకాలం అని పిలుస్తారు. 2000 తర్వాత సూపర్ కంప్యూటర్ల ఆగమనం, వాటికి శిక్షణ ఇవ్వడానికి పెద్ద డేటా సెట్లు అందుబాటులోకి రావడంతో మళ్ళీ ఏఐ పుంజుకుంది. 2010లో కృత్రిమ నరాలు అధునాతన దశకు చేరుకున్నాయి. ఈ నరాలు మానవ మేధస్సు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని
వాటిని అనుకరించడానికి సహాయపడతాయి. 2014లో జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్ అనే ఒక ప్రత్యేకమైన ఏఐ మోడల్ వచ్చింది. ఇది 2 భాగాలుగా ఉంటుంది. ఒక భాగం కొత్త విషయాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మరొక భాగం ఆ విషయాల ప్రామాణికతను తనిఖీ చేస్తుంది. అంటే ఉదాహరణకు మొదటి భాగం పిల్లి బొమ్మను గీస్తే రెండవ భాగం ఆ బొమ్మ నిజమైన పిల్లికి దగ్గరగా ఉందా లేదా అని చూసి మొదటి భాగానికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా తనను మెరుగుపరుచుకోవడానికి తోడ్పడుతుంది. తరువాత 2017లో ట్రాన్స్ఫార్మర్ అనే కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇది ఏఐని మంచి కథలు, గీతాలు వంటివి సృష్టించడంలో సహాయపడుతుంది. ఒక రకంగా ఈ టెక్నాలజీ జనరేటివ్ ఏఐకి పునాదిలా మారింది. జెన్ ఏఐ మానవుల్లా ఆలోచించగలిగే శక్తి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. విసుగు విరామం లేకుండా పదే పదే చేయవలసిన పనులను జెన్ ఏఐ ఆటోమేటిక్గా చేయగలదు. కంటెంట్ను వేగంగా సృష్టించగలదు. కొత్త ఆలోచనలను ప్రేరేపించగలదు. ప్రస్తుతానికి జెన్ ఏఐ ట్యూమర్ డిటెక్షన్, మెడిసిన్, డ్రగ్ ట్రయల్స్, విద్యార్థుల కోసం వ్యక్తిగతంగా వారికి అనుమానాలు తీర్చడానికి పలు పాశ్చాత్య దేశాల్లో వాడుతున్నారు. ఎలాంటి సంక్లిష్టమైన భావనను అయినా సరళమైన భాషలో విడమర్చి చెప్పే శక్తి జెన్ ఏఐ సొంతం. అంతేకాకుండా సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ కోడ్ రాయడం, డేటా విశ్లేషించడం తదితర విషయాలను మనుషుల కంటే 100 రెట్లు వేగంగా చేయగలదు. అలానే ఏఐ వినియోగం వల్ల గుమస్తా పనులు, డిజైనర్, సృజనాత్మక రంగాల్లో పలు పనులు సులభతరం అవుతాయి. ఇక స్థానిక భాషలో జెన్ ఏఐ వినియోగంలోకి రావడం సాంకేతిక ప్రజాస్వామికీకరణలో ఒక పెద్ద అడుగు. ఇవన్నీ బానే ఉన్నా జెన్ ఏఐ ప్రతికూల ప్రభావాలు కూడా ఎక్కువే. గత 2 దశాబ్దాలుగా ఏఐలో పురోగతితో సహా సాంకేతిక ఆవిష్కరణలు కార్మిక ఉత్పాదకత, ఆర్థిక ఉత్పత్తిలో నిరంతర పెరుగుదలకు దారితీశాయని, అయితే ఈ ఆవిష్కరణలు ఏకకాలంలో కార్మికుల ఆదాయం వాటా క్షీణతకు దారితీశాయని విశ్లేషించారు. ఈ క్షీణతకు ముఖ్య కారణాలలో ఆటోమేషన్ ఆధారిత సాంకేతిక పురోగతి ఒకటి. ఏఐ ఒకవైపు ఉత్పాదకతను పెంచుతూ మరోవైపు మానవ శ్రమకు డిమాండ్ తగ్గిస్తుందని, ఈ పరిస్థితిని మార్చడానికి బలమైన విధాన జోక్యాలు అవసరమని, అలానే 2004 నుండి 2024 వరకు కార్మిక ఆదాయం వాటా 1.6% పాయింట్లు తగ్గిందని, దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికుల ఆదాయంలో 2.4 ట్రిలియన్ల క్షీణత నమోదైందని కూడా నివేదికలు వెల్లడించాయి. ఏఐ ఆధారిత ఆటోమేషన్, ఏఐ ఆధారిత ఆవిష్కరణలు ఈ క్షీణతకు కారణమయ్యాయని నివేదిక తెలిపింది. అలానే కార్మిక ఆదాయంలో తగ్గుదలతో పాటు మూలధన ఆదాయం పెరగడం వలన ఆదాయ అసమానతలు మరింత ఎక్కువవుతున్నాయి. మూలధన ఆదాయం కొంతమంది దగ్గరే కేంద్రీకృతం కావడం అసమానతలను పెంచుతోంది. సాంకేతిక పురోగతులు దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి లాభదాయకం అయినప్పటికీ తాత్కాలికంగా కార్మిక విభాగాల్లో మాత్రం సంక్షోభ స్థితికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అలానే జెన్ ఏఐ సాంకేతికత మొత్తం గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యంలో ఉండడం ఆందోళనకరం. ఈ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఓపెన్ సోర్స్ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, న్యాయమైన పోటీకి అవకాశం కల్పించడంతో పాటు విభిన్న ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ అసమానతలు తగ్గించాలి. అలానే జెన్ ఏఐ శిక్షణ కోసం అనుమతి లేకుండా కాపీరైట్ మెటీరియల్ను ఉపయోగించారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. చివరిగా సాంకేతికత మన జీవితాలను లోతుగా ప్రభావితం చేస్తోంది. జెన్ ఏఐ అందరికీ అందుబాటు హక్కుగా పరిగణించబడాలి. మెరుగైన జీవన ప్రమాణాలకు స్వచ్ఛమైన నీరు, విద్యుత్ ఎంత కీలకమో విద్య, వ్యక్తిగత అభివృద్ధికి జెన్ ఏఐని ఉపయోగించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈరోజు మనం జనరేటివ్ ఏఐతో నవతరంగం అనే అంశం చూసాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.